ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు మాట ఇచ్చాను కాబట్టే గుడికొచ్చాను సీత. ఆఫ్టర్ ఆల్ చీర కాలిపోయినందుకు అంత బాధపడాలా? అలా అనుకు మామా, అది దేవుడి సూచన అని రాత్రి చెప్పాను కదా. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావనేదే నా భయం. ఈ రామ్ ఈ సీత చేతిని అంత తొందరగా వదిలిపెట్టాడులే. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? మేమిద్దరం జన్మ జన్మలకి విడిపోకూడదని మా పేర్ల మీద గట్టిగా అర్చన చేయండి పంతులు గారు. అలాగేమ్మా. చాలా గట్టి కోరికే. మీ పేర్లు గోత్రం చెప్పండమ్మా. నా పేరు రామ్, తన పేరు సీత. హా, వశిష్ఠ గోత్రం. రాముడు సీత పేర్లు చక్కగా కలిశాయి. మీ జంట కూడా సాక్షాత్తు ఆ సీతారాముళ్లా ఉన్నారు. కానీ ఏవైంది పంతులు గారు? మీరంత గట్టిగా కోరడానికి కారణం ఏమైనా ఉందా అమ్మా? ఉంది పంతులు గారు. నిన్న మా ఇంట్లో సుమంగళి వ్రతం చేసుకున్నాము. ఈయన నాకిచ్చిన చీర కాలిపోయింది. అయ్యో, పెద్ద అపచారమే జరిగిందమ్మా. అప్పట్నుంచి తను భయపడిపోతుంది పంతులు గారు. మీరేమైనా పరిష్కారం చెప్తారేమోనని వచ్చాం. తప్పకుండా చెప్తాను బాబు. ముందైతే మీ ఇద్దరి పేర్ల మీద అర్చన చేస్తాను. ఇక మేం జీవితంలో విడిపోం కదా పంతులు గారు. అలా ఏ జంటకు ఏం చెప్పలేమమ్మా. ఆ సీతారాముడికే ఎడబడి తప్పలేదు. కంగారు పడకండమ్మా. భార్యాభర్తలు కలిసి ఉండటానికి రకరకాల పూజలున్నాయి. అందులో నాకు తెలిసింది ఒకటి చెప్తాను. ఈ సాయంకాలం సూర్యాస్తమం అవుతున్నప్పుడు ఈ ప్రమిదల నిండుగా నూనె పోసి ఒత్తులు వేసి అఖండ దీపం వెలిగించి మీ ఇంటి తులసికోట ముందు పెట్టండి. మీరొక దీపం, అబ్బాయి ఒక దీపం వెలిగించాలి. ఈ దీపాలు తెల్లవార్లు అనగా రేపు సూర్యోదయం వరకు వెలుగుతూనే ఉండాలి. అలా చేస్తే మేం విడిపోం కదా పంతులు గారు. మీరు కలకాలం కలిసి ఉండటానికి ఇదో పరిష్కారం అమ్మా. కానీ ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది. ఏంటి పంతులు గారు? రాత్రి వెలిగించిన దీపాలు పొద్దున వరకు వెలుగుతూనే ఉండాలి. దీపాలు కొండెక్కితే ఇద్దరూ విడిపోయి దూరం అయ్యే పరిస్థితి వస్తుందమ్మా. ఒకవేళ ఒకరు వెలిగించిన దీపం వెలుగుతూ ఉండి ఇంకొకరు వెలిగించిన దీపం కొండెక్కితే? ఎవరు వెలిగించిన దీపం కొండెక్కుతుందో వాళ్ల వల్లే గొడవలొస్తాయి బాబు. అంటే నేను వెలిగించిన దీపం కొండెక్కితే నా వల్ల, తను వెలిగించిన దీపం కొండెక్కితే తన వల్ల గొడవలు వస్తాయంటారా? ఇప్పుడే ఇలాంటి అపశకునం మాటలు ఎందుకు మామా? రెండు దీపాలు కొండెక్కకుండా చూసుకుందాం. అంతే కదా పంతులు గారు? అవునమ్మా. రెండు దీపాలు వెలుగుతుంటే మీకే భయం లేకుండా ఆనందంగా జీవించొచ్చు. సపోజ్ ఒక దీపం కొండెక్కిందనుకోండి, అప్పుడేం చేయాలి? అమ్మాయి చెప్పినట్టు ముందే కీడు శంకించడం ఎందుకు బాబు? నిజంగా అలా జరిగితే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఆ దేవుడి మీద భారం వేసి వెళ్ళండి. అంతా ఆయనే చూసుకుంటాడు. వస్తాం పంతులు గారు. ఇదంతా అవసరమా సీత? అనవసరమైన టెన్షన్స్ కదా. అందుకే నేనిలాంటివి నమ్మను, పాటించను. ఎలా జరగాలనుంటే
అలాగే జరుగుతుందని వదిలేయడం బెటర్. లేదు మామా, ఇది నా నమ్మకానికి పరీక్ష. దేవుడు నాకిచ్చిన అవకాశం. ఇందులో నేను గెలవాలి. సీత చీర కాలిపోయినందుకు కీడు జరుగుతుందని సీత తెలివిగా ముందే జాగ్రత్త పడింది మహా. సుమతక్క ఇచ్చిన సలహాతో గుడికి వెళ్లి పంతులుగారితో పరిష్కారం తీసుకొనొచ్చింది. అది పరిష్కారం కాదర్చన, సీతకు అగ్ని పరీక్ష. సీతని ఇంకా భయపెట్టటానికి మనకి దొరికిన గొప్ప అవకాశం. ఏమంటున్నావు మహా? ఆ సీతనెలా భయపెడతాం? వెరీ సింపుల్. ఈ రోజు రాత్రికి రామ్ సీత తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. గాల్లో ఆ దీపాలు పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని వెళ్ళి పడుకుంటారు. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి మనం ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి ఆ సీత దీపాన్ని ఆర్పేద్దాం. తెల్లవారిన తర్వాత అక్కడికి వెళ్ళి తన దీపం ఆరిపోయినందుకు ఏడుస్తున్న సీతను ఏమీ తెలియనట్టు పరామర్శిద్దాం. ఈ దీపాల గొడవ ఏంటి అని అడుగుదాం. సీత అబద్ధం చెప్పలేక నిజం దాయలేక ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది చూసి మనం ఎంజాయ్ చేద్దాం. ఎలా ఉంది ప్లాన్? అంతా బానే ఉంది కాని నాదొక డౌట్ మహా. సీత పెట్టిన దీపం దానంతటికదే ఆరిపోతే సీత వల్ల గొడవ వచ్చి రామ్తో విడిపోతుంది కాని మన వార్పేస్తే విడిపోతుందా? దీపము మనం ఆర్పిన సంగతి మనకి తెలుసు కాని రామ్కి తెలియదు కదా. సీత పెట్టిన దీపం ఆరిపోయింది కాబట్టి సీత వల్ల గొడవలు వస్తాయని రామ్ని రెచ్చగొడదాం. గొడవ రాకముందే సీతని పంపించేస్తే ప్రశాంతంగా ఉండొచ్చని రామ్కి నచ్చ చెప్దాం. సూపర్ మహా. గొడవ పడ్డం రామ్కి కూడా ఇష్టం ఉండదు కాబట్టి సీతని ఇంట్లోంచి పంపించేస్తాడు. అంత ఈజీగా రామ్ సీతని పంపించడు. అది జరగాలి అంటే మనమే ఒక గొడవని క్రియేట్ చేసి అది సీత వల్లే జరిగిందని రామ్తో చెప్పాలి. కానీ అది బలమైన గొడవ కావాలి. అప్పుడే రామ్ సీతని వదిలేస్తాడు. ఓకే మహా. ముందైతే ఈ రాత్రికి ఆ సీత దీపాన్ని ఆర్పేద్దాము. తెల్లారాక దాని జీవితం ఆర్పేద్దాం. చూడు సీత, పంతులు గారు చెప్పారు కాబట్టి, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఈ పని చేయడానికి నేను ఒప్పుకున్నాను. అంతేగాని ఇలాంటివి పూర్తిగా నమ్మి నువ్వు టెన్షన్ పడకూడదు, నన్ను టెన్షన్ పెట్టకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.